నరేంద్ర మోదీ గారు ఒక సంవత్సరం పాటు బంగారాన్ని కొనొద్దు అన్నారు. దానికి చాలామంది పెడార్థాలు తీస్తున్నారు. ఒక ఇంటి పెద్దలాగా చెప్పారు. ఒక రాజకీయ నాయకుడు బంగారం కొనొద్దు అని మామూలు రాజకీయ నాయకుడు చెప్తేనే అది పెద్ద రాద్ధాంతం అవుద్ది, షేర్ మార్కెట్లు పడిపోవడం జరుగుతుంది. ఒక నరేంద్ర మోదీ గారు ఆ మాట అన్నారంటే షేర్ మార్కెట్లు కాకపోయినా బంగారం మీద ఇప్పుడు ఈ ప్రభావం చాలా పడుతుంది. జనాలు ఎంతో కొంత ఆలోచిస్తారు. అంటే ఏదో జరగబోతుంది. బంగారం కొనొద్దన్నారంటే పెద్దగానే ఏదో జరగబోతుంది. 2-3 నెలల తర్వాత యుద్ధం ఆగిపోయిన తర్వాత బంగారంకి మళ్ళీ సప్లై పెరిగి డిమాండ్ తగ్గితే ఇప్పుడు ఉన్నటువంటి ధరలన్నీ కూడా కుదేలైపోతే పరిస్థితులు ఏంటి? అలాగే ఒక సంవత్సరం పాటు మనం బంగారం కొనకపోతే బంగారం ధరలు కూడా ఆటోమేటిక్గా తగ్గుతాయి. ఆటోమేటిక్గా దేశంలో ఉన్నటువంటి బంగారం విషయంలో అంటే మనం ప్రపంచంలో నడుస్తున్నటువంటి దాని ప్రకారమే రేట్ల ధరను నిర్ణయిస్తాం. కొన్నిసార్లు కేంద్ర ప్రభుత్వం చేతిలో కూడా ఉండవు. అది ఇష్టం ఉండదు వాళ్ళకు కూడా, కానీ తప్పదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పెళ్ళిళ్ళకని, పేరంటాలకని, లేకపోతే ధరలు ఇంకా విపరీతంగా పెరిగేస్తాయని చాలామంది బంగారం కొంటున్నారు. ఇలా ఆర్థిక దుబారా చేయొద్దు. అలాగే డీజిల్, పెట్రోల్ ఆదా చేయండి. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకండి. అత్యవసరమైతే మాత్రమే మీ వాహనాలను ఉపయోగించుకోండి. వీలైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి ప్రయత్నాలు చేయండి. ఎందుకంటే ప్రపంచమే ఆర్థిక సంక్షోభంలో ఉంది. కేవలం భారతదేశం మాత్రమే కాదు, లేదంటే కేవలం మన తెలుగు రాష్ట్ర ప్రజలు మాత్రమే కాదు, ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఈరోజు యుద్ధం ఆగిపోవచ్చు, ఆగిపోయినా ఇంకెక్కడో మొదలవుతుంది. ఒక 4 సంవత్సరాలు అంటే మరో 2.5 సంవత్సరాలు ఈ ట్రంప్ ఉన్నంత వరకు కూడా ప్రపంచాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు. అంటే ప్రపంచాన్ని నాశనం చేయాలంటే ఇప్పుడు అమెరికా చేతిలో కొంత ఉంది. అది భారతదేశమా, చైనానా, ఎవడో ఏం చేయలేడు. ఆ విధంగా అమెరికాకి అన్ని కట్టబెట్టారు. కాబట్టి ఇప్పుడు అమెరికా ఏదైతే ఒక సంక్షోభాన్ని తీసుకొస్తుందో ఆ సంక్షోభం అనేది ప్రపంచం మొత్తానికి చుట్టేస్తుంది ఆటోమేటిక్గా. ఈరోజు హార్మోజ్ జలసంధి విషయంలో జరుగుతున్నది అదే కదా. అమెరికా కేవలం అక్కడనే కాదు, ఎక్కడ ఏ పని చేసినా అది ప్రపంచానికి చుట్టుముట్టే విధంగా ఉంది. చాలామంది ఏమంటారంటే మనం బాగుపడకపోయినా పర్వాలేదు, ఎదుటివాడు బాగుపడకూడదు అనేది ఇండియన్ సైకాలజీ అని కామెడీగా చెప్తారు. కానీ ఇది 100% అన్వయించాల్సింది అమెరికాకి. వాడు బాగుపడకపోయినా పర్లేదు, ఇతరులు బాగుపడకుండా ఉంటే చాలు అనుకోడు. వాడు బాగుపడాలి, ఇతరులు చెడిపోవాలి. అమెరికా, చైనా వాడి యొక్క మనస్తత్వం ఇదే. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరో 2.5 సంవత్సరాల పాటు ఏదో ఒక ఉద్రిక్తత పరిస్థితులు తీసుకొనే వస్తాడు ట్రంప్. అందుకే నరేంద్ర మోదీ గారు ఎవడో ఉచ్చులోనూ మనం పడొద్దు, మనం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాలంటే ప్రజలు మొదట దుబారా ఖర్చులు ఆపేయాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం. ఒక ఇంటి పెద్దగా చెప్పాలని చూశాడు. అది కాంగ్రెస్ వాళ్ళకి నచ్చకపోవచ్చు, ఇంకొక పార్టీ పరంగా ఏదైనా విమర్శలు చేయొచ్చు. కానీ విమర్శలు చేయడానికి అవకాశం లేనటువంటి ఒక మంచి మాట చెప్పాడు ఆయన.